హాయ్ అండి, వెల్కమ్ టు ప్రకాష్ కార్ బజార్ ఛానల్. అన్న కొత్తగా వచ్చిన అయితే లైక్ షేర్ అలానే సబ్స్క్రైబ్ చేసుకున్నాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి మంచి కార్స్ తెస్తుంటాను. మీరు లైక్ చేస్తే నా వీడియో అనేది ఇంకా ముందుకు వెళ్తుంది అన్న. ఈరోజు మన దగ్గర ఉండేది వచ్చి చెవర్లెట్ సేల్ అన్న. ఎల్ఎస్ వేరియంట్, ఇది ఏబిఎస్తో వస్తుంది, టాప్ ఎండ్ బండి. ఈ బండి ఈరోజు మనం రివ్యూ చూద్దామన్నా. ఇది 14 మోడల్ అన్న, మ్యానుఫ్యాక్చరింగ్ అనేది. ఇది 1200 సీసీతో వస్తుంది ఈ వెహికల్ అనేది. ఈ వెహికల్ ఇప్పుడు మనం రివ్యూ చేద్దాము. ఇది సింగిల్ ఓనర్ బండి అన్న. 4 కూడా అలా వీల్స్తోనే వస్తాయి. ఇది డ్రైవర్ సైడ్ వస్తుంది, చాలా బాగుంది చూడండి. ఈ డ్రైవ్ సైడ్ వస్తుంది. ఈ ఫ్రంట్ టైర్ అన్న మనకి 4 కూడా అలా వీల్తోనే వస్తుంది. అలా వీల్ చూసారు కదా. టైర్ కూడా చాలా బాగుందన్న, 70% ఉంది అది కూడా టైరు. ఇది బ్యాక్ టైర్ అన్న, ఇది కూడా అలా వీలే. బ్యాక్ టైర్ కూడా చాలా బాగుందన్న, 80% ఉంది. మనకి గ్లాసెస్ అన్నీ ఒరిజినల్ అన్న. 14 మ్యానుఫ్యాక్చర్ కాబట్టి 14 అనే ఉంది ఇక్కడ. ఇది కూడా అంతే అన్న, బ్లాక్ గ్లాస్. ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ చూద్దాము. బ్యాక్ సైడ్ వచ్చి ఇలా ఉంటుంది అన్న. బ్యాక్ సైడ్ ఇది చెవర్లెట్ సేల్ అన్న, ఎల్ఎస్ వేరియంట్, టాప్ ఎండ్ బండి, ఏబిఎస్తో వస్తుంది. చిన్న చిన్న టచ్అప్స్ ఉన్నాయి, అదే చెప్తే కదన్న, చిన్న చిన్న ఉన్నాయన్నమాట. ఇది బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది. మనం లెఫ్ట్ సైడ్ చూద్దామన్న. వెహికల్కి లెఫ్ట్ సైడ్ వచ్చి ఇలా ఉంటుంది అన్న. ఇది సెడాన్ వెహికల్ కిందికి వస్తుంది అన్న వెహికల్ అనేది. ఇది బ్యాక్ టైర్ అన్న, అలా వెళ్ళే. ఇది కూడా అంతే అన్న, 70% ఉంది టైర్ అనేది. 14 అన్న. ఇది ఫ్రంట్ టైరు, ఇది కూడా బాగుందన్న, అది కూడా 70% ఉంది. మనం ఇప్పుడు ఇంటీరియల్ చూద్దామన్న. ఇంటీరియల్ వచ్చి ఇలా ఉంటుంది. ఇది బ్యాక్ సైడ్ ఉండే సీట్స్ అన్న, లేదర్ సీట్స్తోనే వస్తాయి ఇవన్నీ. చూసారు కదా. బండి మాత్రం చాలా బాగుందన్న, కండిషన్లో ఉంది. ఇది పైన రూఫ్ అన్న. ముందర నుంచి ఇంటీరియల్ ఇలా ఉంటుంది. బండి మాత్రం చాలా బాగా పెట్టారన్న, మెయింటైన్ చాలా బాగా చేస్తారు కస్టమర్. ఇది ఫ్రంట్ డోర్ అన్న, ముందర నుంచి ఇలా ఉంటుంది. ఇది సేల్ అన్న, మనకి నైట్ టైం అయితే లైటింగ్ వస్తుంది దానికి, సేల్ అనేది. ఈ టాప్ ఎండ్ కాబట్టి మనకి హెయిర్ బ్యాగ్ కూడా వస్తుంది. ఇది ఏసీ అన్న, ఇది మ్యూజిక్ కంట్రోల్స్, ఇది ఏసీ కంట్రోల్స్ ఉన్నాయి. మనకి 4 కూడా పవర్ విండోస్ వస్తాయి ఈ వెహికల్కి. ఇంకా గేర్ లివర్, హ్యాండ్ బ్రేక్ ఉందన్న. ఇంకా మనకి హెడ్ లైట్ కంట్రోల్స్ వచ్చి ఇక్కడ ఉంటాయి. బ్యాక్ సైడ్ ఇలా ఉంటుందన్న. బండి మాత్రం చాలా బాగా మెయింటైన్ చేస్తారన్న, చాలా బాగుంది. ఇక్కడ కూడా చూడండి, గ్లాసు 14, ఫ్రంట్ గ్లాస్ 18 ఉందన్న. 18లో చేంజ్ అయింది ఫ్రంట్ గ్లాస్ అనేది. చాలా బాగుందన్న. హెడ్ లైట్తో సహా చాలా బాగుంది. ఇది 14. ఇది ఫ్రంట్ డోర్ అన్న. చూడండి, ఎక్కడ కూడా గీత అనేది లేదు, చాలా బాగా మెయింటైన్ చేస్తారనమాట కస్టమరు. ఇప్పుడు మనం బ్యాక్ డోర్ చూద్దాం. బ్యాక్ డోర్ వచ్చి ఇలా ఉందన్న. చూసారు కదా, గీత అనేది లేదు, బ్లాక్ కాంబినేషన్తో చాలా బాగుంది వెహికల్. ఇలా ఉంది. మనం ఇప్పుడు డిక్కీ ఓపెన్ చేద్దామన్నా. ఈ కంట్రోల్స్ వచ్చి ఇక్కడ ఉంటాయి, పెట్రోల్, డిక్కీది. మనం డిక్కీ ఓపెన్ చేద్దాం ఇప్పుడు. డిక్కీ అనేది ఇలా ఉంటుందన్న, బ్లాక్ మ్యాట్తో వస్తుంది. డిక్కీ చాలా పెద్దగా ఉందన్న, డిక్కీ చాలా పెద్దగా ఉంది. ఇది చూడండి, బ్యాక్ సైడ్ ఉండే డిక్కీ డోర్ అన్న. ఎక్కడ కూడా మనకి టచ్ అవి ఏం లేదు. ఇప్పుడు మనం స్టెప్ని చూద్దామన్నా. ఇది స్టెప్ని టైర్ అన్న. రస్ట్ అనేది అయితే ఎక్కడ ఏం లేదు చూడండి, నీట్గా ఉంది. ఇంకా మనకి టూల్స్ అన్నిటి ఉన్నాయి. ఇదన్న బ్యాక్ సైడ్ ఉండే డిక్కీ. చూసారు కదన్నా. ఇప్పుడు మనం ఇంజన్ ఆన్ చేద్దామన్నా. మనకి ఇప్పుడు రీడింగ్ చూద్దాము, వెహికల్ రీడింగ్ అనేది. బండి మాత్రం చాలా బాగుందన్న, నీట్గా పెట్టాడు కస్టమర్. మాత్రం చాలా బాగా మెయింటైన్ చేశారు బండిని. రీడింగ్ వచ్చి మనకి 55,000 తిరిగింది అన్న, అంటే 55,000 చేంజ్ తిరిగింది రీడింగ్ అనేది. ఇంక ఇక్కడ మనకి ఆర్పిఎం మీటర్ ఉంది, ఇక్కడ స్పీడో మీటర్ అనేది ఉంది. ఇప్పుడు మనం ఇంజన్ ఆన్ చేద్దాం. చూసారు కదన్న, సింగిల్ సెల్ఫ్తో స్టార్ట్ అయిపోయింది అనమాట వెహికల్. ఏసీ ఇప్పుడు ఆన్ చేద్దామన్న మనం. అన్న వెంటనే కూలింగ్ అయిపోతుంది అన్న. ఏసీ అనేది చాలా బాగుంది, చిల్లు ఉంది. ఏసీ అనేది చాలా వెంటనే కూలింగ్ అయిపోతుంది. మనం బ్రానైట్ ఓపెన్ చేద్దాం అన్న. ఇప్పుడు బ్రానైట్ అనేది ఇక్కడ లివర్ ఉంటుంది అనమాట, బ్రానైట్ది. చూసారు కదన్న, ఇంటీరియల్ ఎక్కడ కూడా మనకి నలగలేదన్నమాట ఇంటీరియల్ అనేది. ఇప్పుడు మనం బ్రానైట్ ఓపెన్ చేద్దాం. ఇదన్న ఇంజిన్ అనేది. ఇది మనకి 1.2 సీసీతో వస్తుంది కాబట్టి 4 సిలిండర్ ఉంటుంది అన్న వెహికల్.
ఇంజన్ బీడింగ్ చూస్తున్నారు కదా, చాలా నీట్గా ఉందన్న ఇంజన్ బీడింగ్ అనేది. ఇంకా అప్రాన్స్ అంట, పేస్టింగ్ అయితే ఎక్కడ కూడా ఏం కాలేదు, అప్రాన్స్కి కూడా ఏం కాలేదు, చాలా నీట్గా ఉంది చూడన్న. ఇది బ్రాండెడ్ డోర్ అన్న, ఎక్కడ కూడా టచ్ అనేది లేదు చూడండి, చాలా బాగా మెయింటైన్ చేశారన్న. ఇది మనకి అప్పుడు షోరూమ్ ఉంది కాబట్టి అప్పుడు నుంచి చాలా బాగా మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు కస్టమర్ అని. రీడింగ్ కూడా మనకి షోరూమ్ ట్రాక్దే ఉంది. మనకి హైదరాబాద్లో కూడా సర్వీస్ సెంటర్స్ అనేవి ఉన్నాయి. ఇంకా కొత్త బ్యాటరీ ఉందన్న ఇక్కడ. బీడింగ్ చూడండి, బీడింగ్ విన్నారు కదన్నా. నా వెహికల్ రివ్యూ అంతా చూశారు కదన్నా. కస్టమర్ చెప్తున్న ధర వచ్చి 3,50,000 చెప్పారన్నా. మేము కస్టమర్తో మాట్లాడి 2,70,000 మాత్రమే చెప్పామన్నా. ఇది అర్జెంట్ సేల్లో ఉంది కాబట్టి ఆ ప్రైస్ వస్తుందన్న. ఇంకా మనకి కొద్దిగా తగ్గుతుందన్న, ఇంకా బార్గింగ్ కూడా ఉంటుంది, లైట్గానే ఉంటుంది, మనం మాట్లాడవచ్చు అన్న కస్టమర్తోనే. ఈ వెహికల్ అనేది చాలా బాగుందన్న, ఎక్సలెంట్ కండిషన్లో ఉంది ఈ వెహికల్ అనేది. వెహికల్ చాలా బాగుందన్న, రివ్యూ చూస్తున్నారు కదా. అలానే కొత్తగా వచ్చిన అయితే లైక్ షేర్ అలానే సబ్స్క్రైబ్ చేసుకున్నా. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి మంచి కార్స్ తెస్తుంటాను డైలీ కూడా. థ్యాంక్ యూ.